భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో పిఎస్ఎల్వి ప్రయోగానికి వేదిక కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లేందుకు వాహక నౌక సిద్దమైంది. ప్రయోగం సందర్భంగా శ్రీహరికోట వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పిఎస్ఎల్వి C-36 ప్రయోగానికి 36 గంటల కౌంట్డౌన్ కొనసాగుతోంది. సోమవారం రాత్రి 10 గంటల 25 నిమిషాలకు మొదలైన ప్రక్రియ ఈ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు ముగియనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి C-36 ద్వారా రిసోర్స్ శాట్-2A ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. రాత్రి షార్కు చేరుకోనున్న ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రయోగంపై శాస్త్రవేత్తలతో చర్చించారు. రాకెట్ సన్నద్ధత, ల్యాబ్ సమావేశాల్ని అధికారులు పూర్తి చేశారు. $1,235 కిలోల బరువు ఉండే ఉపగ్రహాన్ని 817 కిలోమీటర్ల ఎత్తులో పిఎస్ఎల్వి C-36 కక్షలోకి చేర్చనుంది. ఈ ఉపగ్రహం భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ, రక్షణ రంగాల్లో దోహదపడనుంది. 2003లో పిఎస్ఎల్వి C-5 ద్వారా రిసోర్స్ శాట్-1, 2011లో పిఎస్ఎల్వి C-16 ద్వారా రిసోర్స్ శాట్-2 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాల కాలపరిమితి ముగుస్తున్నందున వాటి స్థానంలో రిసోర్స్ శాట్-2Aను ప్రవేశపెడుతున్నారు. రిసోర్స్ శాట్-2A ఉపగ్రహం 5 ఏళ్లు పనిచేయనుంది. పిఎస్ఎల్వి C-36 ప్రయోగం సందర్భంగా షార్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.